వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. కేసీఆర్ గారు ఏ విధంగా పయనించబోతున్నారు? కేసీఆర్ గారి యొక్క వ్యూహం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ అడుగులు ఎలా పడబోతున్నాయి? సెప్టెంబర్ మొదటి వారంగా కేసీఆర్ గారు పెట్టుకున్న నిర్ణయం, ఒక ముహూర్తం ఎలా ముందుకెళ్ళబోతుంది? సెప్టెంబర్ మొదటి వారంలో మరి ఆయన వినూత్నమైన పద్ధతుల్లో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అంటూ మనకు వినిపిస్తున్న వార్త. మరి ఇప్పటికే పాదయాత్రలు చేశారు, అదేవిధంగా భారీ బహిరంగ సభలు పెట్టారు. మన పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు కూడా మనం చూసినట్లయితే పార్లమెంట్ బహిరంగ సభ ఏర్పాటు చేసి మొత్తం అంతా అల్లకల్లలో సృష్టించారు. మొత్తం అంతా వైరల్ గా కామెంట్లు చేశారు, కడిగి పడేశారు. సో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ని ఇప్పుడు మళ్ళీ అధికారం తెచ్చుకోవడానికి అదే కాంగ్రెస్ హయాంలో ఉన్న ప్రజల దగ్గరికి, పరిపాలన దగ్గరికి లోపలికి వెళ్తున్నారు. ఓకే, వెళ్ళిన తర్వాత గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అందరినీ వ్యక్తిగతంగా ఆయన కలుస్తారట. సో ఈ దాదాపుగా పాదయాత్రకు దగ్గరగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. మరి అవతల వాళ్ళని మనం విమర్శించాలి అంటే, అవతల ప్రభుత్వాన్ని మనం విమర్శించాలంటే కొంతకాలం గ్యాప్ ఇవ్వాలి, కొంత సమయం వారికి ఇవ్వాలి. అంటే మరోలా చెప్పాలంటే శత్రువుకి ఒక అవకాశం ఇవ్వాలి. శత్రువుకి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం తీసుకున్న శత్రువు తప్పు పని చేస్తాడు, తప్పుడు పనులు చేస్తాడు, తప్పుల్లో పడతాడు. కాబట్టి ఆ తప్పులను పట్టుకొని వారు తప్పులు ఎంచుతూ సో వీరికి కావలసిన రాజ్యాధికారాన్ని మళ్ళీ తీసుకొచ్చుకునే క్రమంలో ముందుకు వెళ్తున్నారు కేసీఆర్ గారు అన్నది తెలుస్తున్న నిజం. సో మొత్తానికి సెప్టెంబర్ 1 నుంచి, సెప్టెంబర్ మొదటి వారంలో ఆయన ఈ కార్యక్రమాలను శ్రీకారం చుట్టబోతున్నారు. మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, అందరి దగ్గరికి వెళ్తున్నారు. కొంత గ్యాప్ ఇచ్చారు. అయితే సెప్టెంబర్ లోనే ఎందుకు అని కొంతమందికి అనుమానం రావచ్చు. ఎస్, నేను చదివింది, నేను అధ్యయనం చేసింది, నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే, ఇప్పటి వరకు అంటే సెప్టెంబర్ ముందు వరకు, దాదాపుగా అంత ముందు వరకు వారి యొక్క కూతురు కవిత గారు కేసులో ఉన్నారు, జైల్లో ఉన్నారు, శిక్ష అనుభవిస్తున్నారు, లేకపోతే శిక్షను ఎదుర్కొనేందుకు ట్రయల్స్ లో ఉన్నారు. ఇవంతా ఉన్నాయి కాబట్టి సో ఒక తండ్రిగా ఆయన కొద్దిగా అడుగులు వెనక్కేశారు. పెద్ద పులి కూడా ముందుకు అడుగులు వేసేటప్పుడు, ముందుకు జంతువు మీదకి అది లంఘించేటప్పుడు 2 అడుగులు 3 అడుగులు వెనక్కిస్తుందట. అందుకనే కేసీఆర్ గారు కూడా కొంతకాలం పాటు, కొద్ది రోజుల పాటు, కొన్ని నెలల పాటు వెనక్కి తగ్గి ఉన్నారు. ఇప్పుడు కాస్త బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి కవితమ్మ, ఇప్పుడు ఆయన సెప్టెంబర్ నుంచి తన యొక్క వ్యూహానికి పదును పెడుతున్నారట. ఇది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట, నేను చెబుతున్న మాట కాదు. అయితే ఈ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ఈ మాటను రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ ఏ విధంగా తీసుకుంటుంది, తిప్పి కొడుతుందా, లేకపోతే అదే విధంగా ముందుకు తీసుకువెళ్ళి ఆ ప్రయత్నాన్ని మరి అప్రయత్నంగా లేకపోతే మరోలాగా దాన్ని ఆప్ చేసే ప్రయత్నం చేయబోతున్నది వేయించుదాం. కీప్ వాచింగ్ ఎస్ఎన్టీవీ.